బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. ఈ విలువైన సమయంలో 119వ కీర్తన 173వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. ఈ విలువైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు మనం పరిశీలించి వాక్యానుసారంగా నడుచుకుందాం. 119వ కీర్తన 173వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. 119వ కీర్తన 173వ వచనాన్ని చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. ఆమేన్ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఇక్కడ చాలా మంచి అంశం ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను నీ ఉపదేశమును కోరుకుని ఉన్నాను, నీ ఉపదేశాన్ని నేను కోరుకుని ఉన్నాను. నేను ఎప్పుడైతే నీ ఉపదేశాన్ని కోరుకుని ఉన్నానో నీ చెయ్యి నాకు సహాయంగా, నీ చెయ్యి నాకు సహాయకరంగా ఉంది, సహాయకరంగా ఉండును గాక అన్నాడు. ఎప్పుడైతే ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎప్పుడైతే ఉపదేశానుసారంగా నడుచుకుంటారో అప్పుడు దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలని అందరూ అనుకుంటారు. చాలామంది వాడు పెద్ద ఇల్లు కట్టాడు అనుకో, ఒరేయ్ వీడి వెనక ఎవరో హస్తం ఉందిరా అంటారు. ఏదన్నా చేశాడనుకో, ఒరేయ్ వీడి వెనక ఏదో హస్తం ఉంది. లేకపోతే వీడు ఎలా చేస్తున్నాడు రా, వీడు ఇంత కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు అని అందరూ అనుకుంటారు. నిశ్చయముగా అనుకుంటారు. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. మనము ఒక దక్షిణ హస్తం మనకు తోడై ఉండి మనల్ని ముందుకు నడిపించాలంటే ఇక్కడ ఒక మంచి తీర్మానంతో కూడిన ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు మంచిగా చదువుకున్నాం. చాలా విలువైన మాట. నీ ఉపదేశాన్ని నేను కోరుకుని ఉన్నాను. ఈ లోకములో కోరుకోవడానికి రకరకాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఈ లోకములో కోరుకునే దానికి అనేకులు రకరకాల కోరుకొని, అనేకులు కోరుకొని తృప్తి జాలక నశించిపోయిన వాళ్ళు, నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే నువ్వు ఉపదేశాన్ని, ఎప్పుడైతే నేను నీ ఉపదేశాన్ని నేను కోరుకుని ఉన్నానో, నీ ఉపదేశాన్ని నేను ఎప్పుడైతే కోరుకుని ఉన్నానో, 72 కూడా చదువు. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నేను పాడతాను. నేను నీ ఉపదేశమును కోరుకుని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక అన్నాడు. ఆయన హస్తం మనకు తోడై ఉండాలని అందరం కోరుకుంటాం గనక నిత్యంగా ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. ఉపదేశం అంటే నేను చెప్తాను బాగానండి, మారు మనసు పొందాలి. మారు మనస్సు అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక షాప్కి నువ్వు వెళ్ళావు, ఒక టేప్ రికార్డు కొనుక్కోవాలని డబ్బులు కట్టేసావు. టేప్ రికార్డు చూసావు, చాలా బాగుందని చెక్ చేసావు, డబ్బులు కట్టేసావు. డబ్బులు కట్టిన తర్వాత ఇక్కడ తిరిగితే అక్కడ పెద్ద DVD ప్లేయర్ ఉంది. ఇది క్యాసెట్ ప్లేయరు, అది DVD ప్లేయర్. ఈ క్యాసెట్ ప్లేయర్ చూసి డబ్బులు కట్టేసావు. వెంటనే DVD ప్లేయర్ని చూసి అరే నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలని నీ మనస్సును దాని మీద నుండి దీని మీదకి తిప్పుకున్నావు. దేని మీదకి? క్యాసెట్ ప్లేయర్ మీద నుంచి CD ప్లేయర్ మీదకి నువ్వు ఎప్పుడైతే నీ మనసు దాని మీద నుంచి ఎలా తిరిగిందో, మారు మనసు అంటే కూడా అదే. లోకంలో నుండి, ఈ లోకములో పాపము,
పాపము, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమున్న ఈ లోకములో, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమున్న ఈ లోకములో దాని మీద నుండి వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు ఈ లోకములో నుంచి దేవుని వైపుకి తిరుగుతావో అప్పుడు నీవు నీ మనసును మార్చుకుని దేవుని వైపుకి తిరగటం, అదే మారు మనసు అంటే. శరీరాశ, నేత్రాశ, జీవడంబమును విడిచిపెట్టి దేవుని వైపుకి తిరగడం, ఇది ఉపదేశంలో మొట్టమొదటి మెట్టు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీవు నిశ్చయముగా నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని లేఖనం తేట తెల్లగా చెప్తుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని లేఖనం తేట తెల్లగా చెప్తుంది. మనము బాప్తిసం పొందడం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు వాక్యంలో. పునర్జన్మ సంబంధమైన స్నానం. బాప్తిసం అంటే ఒక కొత్తగా జన్మించడం, న్యూ లైఫ్, క్రొత్త జీవితం, క్రొత్తగా జీవించడం. ఎప్పుడైతే నీవు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి, ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నేను ప్రభు కొరకు జీవించాలని నిన్ను నువ్వు తీర్మానం చేసుకుని మారు మనసు పొంది, బాప్తిసం అంటే ప్రభుకు నిన్ను నువ్వు అప్పగించుకోవడం, ప్రభుకు నిన్ను అప్పగించుకోవడం, లోకరీతిగా నువ్వు చనిపోయి ప్రభు కొరకు క్రొత్తగా జీవించడం, ఒక న్యూ లైఫ్, క్రొత్త జీవితాన్ని ప్రభు కొరకు జీవించడం. ఉపదేశాన్ని ఏం చేశాడంట? ఉపదేశాన్ని కోరుకుని ఉన్నాడంట. నువ్వు కోరుకుంటే, ఉపదేశాన్ని అంగీకరిస్తే, నువ్వు దానిని కోరుకుంటే ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది కనుక నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. వెంటనే బాప్తిసం పొందాలి. ప్రభు కొరకు నూతన జీవితాన్ని జీవించాలనుకుంటే బాప్తిసం పొందాలి. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చి, యోహాను బాప్తిసం ఇచ్చుతూ ఉంటే ఆయన వచ్చి ఏమన్నాడో తెలుసా? నాకు బాప్తిసం ఇవ్వని అడిగాడు. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, నేను నీ చెప్పులు వారు ముట్టుకుంటానికి అర్హుడు కాదు, నీకు నేను బాప్తిసం ఇవ్వంటే, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు దీన్ని జరగనిమ్ము అన్నాడు. అందరు చెప్పండి, నీతి, గట్టిగా చెప్పు, నీతి యావత్తు దీనిని జరగనిమ్ము అన్నాడు. మన జీవితంలో ఒక నీతి చిగురుగా పుట్టాలంటే, మనం ఒక నీతి జీవితాన్ని జీవించాలంటే, మనం ఒక నూతన జీవితాన్ని మనం జీవించాలంటే ఒక పునర్జన్మ సంబంధమైన స్నానం, పునర్జన్మ సంబంధమైన స్నానం. బాప్తిసానికి ఒక పేరు పునర్జన్మ సంబంధమైన స్నానం. రక్షించబడడానికి కొరకు బాప్తిసం. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ప్రయాణమై వచ్చేటప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం దారిచ్చినప్పుడు, ఆ ఎర్ర సముద్రంలోంచి వాళ్ళు వస్తున్నప్పుడు అటు ఇటు సముద్రం, పైన మేఘం, మేఘములో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. బాప్తిసానికి సాదృశ్యముగా ఆ ఇశ్రాయేల్ ప్రజలు బాప్తిసము దాని నుండి బయటికి వచ్చినారు, దానిలోంచి బయటికి నడిచి వచ్చారు వాళ్ళు. అది బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు బాప్తిసం పొందారు, దానిలోంచి బయటకు వచ్చారు. ఎంత చక్కటి అనుభవం ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే ప్రభుని యేసుక్రీస్తు ఆయన మారుమనసు పొంది ఆయన యేసు ప్రభు మరణించి సమాధిలో పెట్టబడి మూడో దినమున తిరిగి లేచినట్లుగా, ఆయన సమాధిలో పెట్టబడి సమాధిలోంచి మూడో దినమున తిరిగి లేచినట్లుగా దాని సాదృశ్యమైన బాప్తిజం. అంటే యేసు ప్రభు సమాధిలో పెట్టబడి మూడో దినమున తిరిగి లేచినట్లుగా, ఈ శరీరం పాతి పెట్టబడి నూతనముగా సమాధిలోంచి బయటికి తిరిగి లేచినట్లుగా మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకరీతిగా చనిపోయి ప్రభు కొరకు జీవించడం, దానినే బాప్తిజం అంటారు. బాప్తిజం అనేది ఆ బాప్తిజం అనేది ఉతికి ఆరేయడం అని అర్థం. బాప్తిజం అనే పదానికి అర్థం ఉతికి ఆరేయడం అని. ఎవరికైనా బట్టలు ఉతకమని మనం ఇచ్చామనుకున్న ఇంట్లో పని మనిషికి నీళ్ళు జల్లేసిపోయింది అనుకో, దాని మీద
మనం ఏం చేస్తాం? మనం నీళ్లు చల్లేసి ఉతికేసాను అనుకో, నువ్వు పనికి రావద్దు, ఇల్లు అని తరిమేస్తావు. ఉతికి ఆరేయాలి, జాడిచ్చి ఉతికి ఆరేయడం. వాక్యము చేత ఉతక స్నానం చేసి ఉతికి ఆరేయడం. బ్యాప్టిజం అంటే నీళ్ళల్లో ఉతికి ఆరేయడం, దాన్ని ముంచి ఏమాత్రం నీళ్ళల్లో చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టి తీయడం. అంటే చనిపోయిన వ్యక్తి దగ్గర పోయి చనిపోయిన వ్యక్తి దగ్గరికి పోయి, ఒరే సిగరెట్ తాగుతావు రారా అంటే వస్తాడా? సినిమా పోతావు రారా అంటే వస్తాడా? చచ్చిపోయినవాడు లేస్తాడా? చచ్చిపోయినవాడు కాలుతో కొడితేవాడు లేస్తాడా? ఈ లోకరీతిగా మనం చచ్చిపోయినప్పుడు ఈ లోకంలో ఉన్న అనేకమైన శరీరాన్ని నాశనం చేసే కోరికలు అనేకమైన వస్తూ ఉంటాయి. అవన్నీ మన దగ్గరికి రానికుండా చేయాలి. మనం చచ్చిపోయినాం కానీ వాటిని అవి మనలో జీవించకూడదు. ఇక వాటిలోనికి మనం ప్రవేశించకూడదు, వాటిలోనికి మనం చోటు ఇవ్వకూడదు. వాటికి మనం ఈ లోకరీతిగా చనిపోయినాం కనుక, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం కనుక, బ్యాప్టిజం అనేది ప్రభు కొరకు మనం ఈ లోకరీతిగా చనిపోవడము అని. చనిపోయిన వ్యక్తి పొరపాటును కూడా వాడు మనం ఎంత తిట్టినా కానీ లేడు, వాడు అరవడు, ఎంత తిట్టినా లేడు వాడు. ఎందుకంటే చచ్చిపోయినాడు కనుక. లోకరీతిగా మనం చనిపోయినాం కనుక మనల్ని ఎవరు ఎన్నన్నా మనం వాటిలన్నిటినీ పట్టించుకోకూడదు. చెప్పండి గట్టిగా, ఈ లోకరీతిగా చనిపోయినామా లేదా? మనం చనిపోయినా అంటే బ్యాప్టిజం అంటే ఉపదేశాన్ని కోరుకుని ఉన్నారు కనుక, ఉపదేశాన్ని కోరుకున్నవాడు బ్యాప్టిజం పొందాలి. కొంతమంది ఎంతకాలం నుంచి బైబిల్ పట్టుకుని చర్చికి మోసుకొని తిరుగుతున్నా, దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నా, ఇంట్లో పటాలే పెట్టుకున్నా, ప్రభు బిడ్డమని చెప్పుకుంటున్నా, పొరపాటును కూడా బ్యాప్టిజం పొందరు. ఎంతకాలమైన బ్యాప్టిజం పొందరు. మారు మనసు పొందావంటే నువ్వు లోకరీతిగా చనిపోయావని అర్థం. చనిపోయిన వ్యక్తిని ఎన్ని రోజులకు పాతి పెడతారు? అందరూ వీరు కూడా బతుకున్నారా చచ్చిపోయినారా? చచ్చిపోయిన ఎన్ని రోజులకు పాతి పెడతారు? ఒకరోజు. ఎవరన్నా బంధువులు దూరం నుంచి వస్తే 2 రోజులు, లేదా తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాం. మారు మనసు పొందిన వ్యక్తి వెంటనే బ్యాప్టిజం పొందాలి. బ్యాప్టిజం పొందిన వ్యక్తి మూడవదిగా ఉపదేశంలో పరిశుద్ధాత్మను పొందాలి. ఉపదేశాన్ని కోరుకొని ఉన్నాం కనుక ఆ కోరుకొని ఉన్న నీవు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందితే ఏమో తెలుసా? ఒక క్రొత్త మనసు దేవుడు నీకు ఇస్తాడు. చెప్పడం గట్టిగా ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను పొందంగానే ఏమిస్తాడు? క్రొత్త మనసుని ఇచ్చేస్తాడు. ఒక బలం, శక్తి, నూతనమైన బలం ఇస్తాడు, నూతనమైన శక్తిని ఇస్తాడు. అది శక్తి చేత బలం చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. పరిశుద్ధాత్మ ద్వారా మనలో దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మన బలహీన నిమిత్తము మొరపెట్టి, మన బలహీనతల నిమిత్తం మొరపెట్టి మన బలహీనతల నుంచి మనం విడిపిస్తాడు. మన బలహీనతల నుంచి విడిపిస్తాడు. ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు, మన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, మన ప్రాణాత్మ శరీరాలు ప్రభుకి అప్పగించినప్పుడు, ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు, బ్యాప్టిజం పొందిన తర్వాత యేసు ప్రభు ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది. పావురం వలె పరిశుద్ధాత్మ మీదకి దిగి వచ్చి పరిశుద్ధాత్మతో నింపింది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆ పైకి వచ్చిందో ఆత్మలో నింపబడి ఆనందించారు. ఆత్మతో నింపబడి ఆనందిస్తూ శక్తి చేత కాక, బలం చేత కాక, దేవుని చేత నా ద్వారా కార్యాలు జరగాలని దేవుని మీద లోబడతాం, దేవునికి విధేయత చూపిస్తాం. చేత తెలియజెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశాన్ని కోరుకో, ఉపదేశాన్ని కోరుకో. మారుమనసు పొందావా? బ్యాప్టిజం పొందే పరిశుద్ధాత్మను పొందావు. నిత్యముగా వేరుబాటు జీవితం, ఎవరితో కలవకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాల. నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తే ఆయన హస్తం, దాని కిందనే రాసింది, నీ హస్తము నాకు సహాయమగునుగాక. దేవుని సహాయం కావాలని కోరుకున్న వాళ్ళకి ఉపదేశానుసారంగా నడవాలి, ఒక వేరుబాటు జీవితం కలిగి ఉండాలి.
దేవుని మీద ఆధారపడి ఉండాలి. సంఘములో కలిసి ఐక్యపరచబడి ఉండాలి. సంఘముతో కలిసి ఉండాలి. సంఘములో కలిసి ఉండాలి. ఒక నిత్యత్వాన్ని గురించిన అవగాహన కలిగి బ్రతకాలి. ఈ లోకం ఈ ఆకాశం, భూమి ఇవన్నీ గతించిపోతాయి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము దేవుడు మన కొరకు కట్టుచుకున్నాడు. చేతులు తెలియజెప్పండి హల్లెలూయా. ఆయన మన కొరకు ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన యెరూషలేము కడుతున్నాడు. ఆయన హస్తములతో కడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఉపదేశానికి లోబడతావో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే ఆయన హస్తంతో ఏం చేస్తాడంటే నిన్ను కాపాడతాడు. ఎలా కాపాడతాడు? చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. చూడుము నా అరచేతుల మీదనే మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నవి. అందరూ చేతుల పైకెత్తండి, చెప్పండి. నీ చేతిలో నేను చెక్కబడి ఉన్నాను అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఉపదేశాన్ని అంగీకరించావో ఆయన చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆయన హస్తములో నీవు ఉన్నావు. ఆయన హస్తములో నుంచి ఎవడు నన్ను దొంగిలించలేడు. మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఆయన హస్తములో చెక్కుకొని ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ఉపదేశాన్ని కోరుకొని ఉపదేశానుసారంగా నడుచుకోకపోతే ఆయన ఎలాగ నిన్ను ఆశీర్వదిస్తాడు? ఆయన హస్తం నిన్ను ఆయన చేతిలో ఎలా చెక్కుకుంటాడు? చేతులు చెక్కబడి ఉన్నావు నువ్వు. ఆయన హస్తములో చెక్కుకుని ఉన్నాడు. ఇదిగో ఆయన హస్తములో నీవు ఉన్నావు. నేను ఆయన హస్తములో చెక్కబడి ఉన్నాను. ఆయన హస్తములో ఉన్న మనల్ని ఏ శత్రువైనా వచ్చి దొంగిలించగలడా? చెప్పండి, దొంగిలించగలడా? మనల్ని ఆయన హస్తములో చెక్కుకొని ఉన్నాడు. మనల్ని సృష్టించిన హస్తములే ఆయన చేతిలోనే మనల్ని చెక్కుకున్నాడంటే మనం ఎంత ధన్యులమి. ఆయన చేతిలో మనల్ని చెక్కుకోవాలంటే మనం ఉపదేశానుసారంగా నడుచుకోవాలి. దానిని ఎదిరించినప్పుడు నీవు సాతానికి కబంధ హస్తాల్లో చిక్కుకుంటావు. జాగ్రత్త. వాక్యం తేటతెల్లగా చెప్తుంది, నా హస్తములో మిమ్మల్ని నేను చెక్కుకుని ఉన్నాను. నేను నిన్ను నా హస్తములో చెక్కుకుని ఉన్నాను. ఎంత ధైర్యంగా మనం జీవించవచ్చో తెలుసా? ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతిలో మనం చెక్కబడి ఉన్నాం. ఆయన ఎలా చూస్తే మనం ఆయన కనబడతాం. ఎప్పుడు మనల్ని ఆయన మర్చిపోడు. ఆయన హస్తాల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. చూస్తున్నాడు మనల్ని. ఎంత ధన్యులం మనం. ఆయన హస్తంలో మనం చెక్కుకుని ఉన్నాడు. ఎంత ధన్యులం మనం. ఆయన హస్తంలో చూస్తున్నాడు మనల్ని. చేతులు చెక్కుకున్న దేవుడు. అందుకనే ఈ కీర్తనాకారుడు అంటాడు, నీ హస్తములు నన్ను నీ హస్తములతో నన్ను, నీ హస్తములు నాకు సహాయంగా, నీ హస్తములు నాకు ఏముంది అక్కడ? నీ సహాయము గాక. సహాయం చేస్తుంది ఆయన హస్తాలు. మనం ఎవరెవరమో చూస్తుంటాం, కానీ దేవుడు సహాయం చేసే హస్తముల వైపుకి మనం కన్నులు ఎత్తాం. అలాగే మనం గమనించి చూస్తే మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం 27వ వచనం చదివిన నో ప్రాబ్లం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. అవి ఎన్నటికి నశింపవు. ఎవ్వడును వాటిని నా చేతిలో నుంచి అపహరించలేడు. కోటడు గట్టిగా, చప్పట్లు గట్టిగా, హుషారుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు మనల్ని ఆయన చేతిలోంచి అపహరించలేడు.
మనలందరినీ ఆయన మనకు మంచి గొర్రెల కాపరిగా ఉండి ఆయన దుడ్డు కర్రతో మనకు బుద్ధి చెప్పి సరిచేసి నడిపిస్తూ ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు మనల్ని. ఎవడు దొంగిలిస్తాడు? ఒకసారి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక సింహం వచ్చి గొర్రెను ఎత్తుకుని వెళ్ళిపోయింది. అక్కడున్న కాపర్లు కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. హే దావీదా, మ్యూజిక్లు వాయించుకుంటా ఉన్నాయారా, నువ్వు ఊదుకుంటా ఉన్నావు, ఇన్స్ట్రుమెంట్లు వాయించుకుంటా ఉన్నావు, నువ్వు అదుగో నీ గొర్రెను ఎత్తుకెళ్తావు, ఎత్తుకెళ్తావు. దావీదు ఆ సింహం ఎంత స్పీడ్గా బరిగిస్తుందో దానికంటే స్పీడ్గా బరిగి దాని నోట్లో నుండి ఆ గొర్రెని సురక్షితంగా తీసుకొని భుజాల మీద వేసుకొని పాట పాడుకుంటూ వెనక్కి తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహం అంటే అపవాది, సాతాను. సింహం అంటే సాతాను. ఒకసారి ఒక సింహం ఒక నక్కని మంత్రిగా పెట్టుకుందంట. ఎవరిని పెట్టుకుంది? నోలుదేరారు ఏంటి మీరు? నక్కల్లాగా మాట. సింహం ఎవరిని పెట్టుకున్నా చెప్పండి? ఒక నక్కని మంత్రిగా పెట్టుకుంది. నక్కని మంత్రిగా పెట్టుకుంది. ఒకసారి ఒక కుందేలు తినాలనుకుందంట సింహం. కుందేలు తినాలనుకో నక్క చెప్పిందంట, ఏయ్ మంత్రి గారు, నేను ఒక కుందేలు తినాలనుకుంటున్నానని చెప్తే ఆ నక్క పోయి కుందేలుకి మాయ మాటలన్నీ చెప్పి రాజుగారు నిన్ను నమ్మంటున్నారు ఏదో పని మీదని తీసుకొని వచ్చిందంట. దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే రాజు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి సింహం పట్టుకోకపోతే తప్పించుకుని వెళ్ళిపోయింది. అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరలా రాజుకి కుందేలు తినాలనుకుందంట. మరలా ఈ నక్కను పంపిస్తే ఈ నక్క ఏం చేసిందంటే ఎవరి తీసుకొచ్చి తప్పించుకుని వెళ్ళింది ఇదని మధ్యదారులో దాన్ని కొట్టి దాని మెదడు తినేసి కుందేలుని తీసుకొచ్చి ఆడబెట్టింది తినమని. రాజు దాన్ని తిని మొత్తం తినేసి అబ్బా ఏముందిరా, అయినా కానీ ఎంత తిన్నాను బాగానే ఉంది, దీన్ని మెదడెట్టపోయింది అన్నదంట సింహం. సింహానికి ఎట్టాడిదంటే సింహానికి తలకాయ ఉండదు. సింహానికి తలకాయ ఉండదు అని చిన్నప్పుడు నాకు మా టీచర్ ఒక కథ చెప్పింది. సింహం కథ. నక్క అందరు అడవిలో ఉన్న జంతువులన్నిటిని తినాలనుకుంటే నక్క టైం వచ్చిందంట. నక్కని తినాలి. ఆ రోజు ఆలస్యంగా వచ్చిందంటే రాజు దగ్గరికి. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే, నేను వచ్చే దారిలో ఆ బావి దగ్గర ఒక సింహం నన్ను తినాలనింది, నా రాజు తినాలని నేను అంటుంటే, నేను తినాలనిందంటే ఎక్కడ వాడు పోదాంపా అని వచ్చిందంట. అదుగు అని బావిలో చూపించిందంట. బావిలోకి ఈ సింహం బావిలోకి చూసి అనింది. ఆ బావిలో ఉన్న శబ్దానికి అని ఇంకో శబ్దం వచ్చింది. లోపల నుంచి రీసౌండ్ వచ్చింది. ఇదరిచింది. ఆ శబ్దం విని ఈ సింహం నీళ్ళలో బావిలో దూకేసింది. నక్క బుద్ధి ఆటాడిది. అది బావిలో తలకాయ ఉండదు. దానికి మాంసం తినేదానికి తలకాయ ఉండదు. మీరు కావాలంటే చూడండి, మాంసం ఎక్కువ తినేవాళ్ళకి తలకాయ ఉండదు. మాంసం ఎక్కువ తినేవాళ్ళకి తలకాయ ఉండదు. పొరపాటున ఉండదు. అది తీరి దూకేసింది దాంట్లో. అర్థం కాల. ఒక్కొక్క బ్రిడ్జి మీద వస్తుందంట ఎముక తీసుకొని, దాని ముఖాన్ని నీళ్ళల్లో చూసిందంట. బ్రిడ్జి మీద వస్తా ఎముక తీసుకొని నవ్వులుకుంటా గమ్ము రాకూడదా, ఆ లోపల కూడా చూడడానికి ఆ కుక్క దీనికే కనబడింది. అనింది. దీంట్లో ఉన్నది నీళ్ళలో పడిపోయింది. మాంసం తినేదానికి తలకాయ ఉండదు అని చెప్పడానికి చెప్పిన. మాంసం తినేదానికి తలకాయ ఉండదు. అది శరీరం మైండ్ ఆబ్సెంట్, శరీరం ప్రజెంట్ అయిపోతుంది మాంసం తినేదానికి. ఈ తీసుకుని మొత్తం తిన్న తర్వాత ఏంటిరా దీన్ని మెదడు తినలేదు నేను అన్నదంట. ఈ సింహం మెదడు తినలేదే, నేను అన్నీ తిన్నాను, ఈ కుందేలుకి మెదడపోయింది అన్నానంట. రాజా, అంతకుముందు వచ్చినప్పుడు పిలిస్తే వెళ్ళిపోయింది, తప్పించుకుని వెళ్ళింది. ఇప్పుడు పిలిస్తే కూడా వచ్చింది. దానికి మెదడు లేదు కనుకే వచ్చింది. దానికి ఏం లేదు, మెదడు లేదు కనుకే వచ్చింది. ఒకప్పుడు చెప్తే వినరు.
సింహం అంటే సైతాన్ గాడు. అర్థం గల ఈ సైతాన్ గాడు మరలా ఆ సైతాన్ గాడు మాట ఈయన మళ్ళీ ఆ మెదడు లేని వాళ్ళు పనులు చేసి లోకంలోకి వెళ్ళిపోతుంటారు. అందరూ దేవుడి దగ్గరికి రారు, దేవుడి మాట వినరు. సింహం గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంది, ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉందంట అది. అందుకని వాక్యం చెప్తుంది, నా చేతిలో నుండి ఎవ్వడు అపహరించలేడు నా గొర్రెల్ని అన్నాడు. అంతే. చేత తెల్ల చెప్పండి హల్లెలూయా. నిన్నెవడైనా అపహరించగలడా? ఏ శత్రువులని తాకగలడా? ఎందుకు తాకలేడంటే ఆయన హస్తం మనల్ని పట్టుకొని ఉంది, ఆయన హస్తములో మనల్ని చెక్కుకుని ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పు, గట్టిగా హుషారు చెప్పు, సంతోషం చెప్పు. మేఘాలన్నీ అడ్రస్ లేకుండా పోయిన గట్టిగా చెప్పు. ఇంతమంది పాపాత్మలు ఇక్కడ ఉంటే వర్షం ఎందుకు పడుతుంది? గట్టిగా చెప్పండి హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధులు ఉన్న కాడపోయి పడి ఉంటుంది అది. హల్లెలూయా. చేత తెల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారు చెప్పండి. హల్లెలూయా. ఇందాక మేఘం అట్ట వచ్చిందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఓయమ్మ వీళ్ళందరూ ఇక్కడ చేరినారా అని వెళ్ళిపోయింది అది. భయపడిపోయి వెళ్ళిపోయింది అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా గొర్రెల్ని ఎవ్వరు నా చేతిలో నుండి అపహరించలేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నెవడైనా అపహరించగలడా? నీ కుటుంబాన్ని ఎవడైనా నీ కుటుంబాన్ని దోచుకోగలడా? ముట్టుకోలేరు. ఆమేన్ చెప్పండి. ఒక తాగుబోతుడు భర్తుండేవాడంట. వాళ్ళ భార్య రక్షించబడి చర్చికి వస్తుంది, వాడేమో రాడు. వాళ్ళ భార్య అతనితో రోజు గొడవే, చర్చికిరా అని. అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్తాడు, కానీ వాడు లోపలికి రాడు. స్కూటర్ తీసుకొస్తాడు, ఆడు వదిలేసి వెళ్తాడు. అయిపోగానే మిస్డ్ కాల్ కొట్టా అంటాడు. ఫోన్ కనిపెట్టినాడు వాడైతే మిస్డ్ కాల్ లీడ్ కనిపెట్టాడు. మన ఇండియన్స్ కనిపెట్టింది మిస్డ్ కాల్. అర్థం కదా? ఒక ఫోన్ చేయి, నేను వచ్చి మళ్ళీ ఎక్కించుకుపోతా అంటాడు. వాళ్ళ భార్య చర్చికి రావాల్సిందే అని పట్టుబట్టింది. వాడు పాప తాగుపోతాడు. భార్య అన్నం కూడా వండి పెట్టదు. భార్య మాట విన్నాడు బగుడు భర్త సంగతి ఎట్టుంటుంది మీకు తెలీదమ్మా? తెలిసిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తెలీదు మీకా? అబ్బా ఎంత కిలాడోళ్ళు దొరికినారా మీరు, ఏం తెలీదా? భార్యని కాదని భార్య కానీ రివర్స్ అయితే భర్త సంగతి ఎట్టుంటుందిరా మార్కా? ఎట్టుంటుందిరా? ఇక వాడికి 30 తిప్పలు పెట్టి 7 చిరునీళ్ళు దాగిపించి నీళ్ళు ఆడబెట్టే నువ్వే పోసుకో అంటారు. ఒకడు లారీ డ్రైవర్ డబుల్ డ్యూటీ చేసి వచ్చాడు. బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టా అన్నాడు. వేడి నీళ్ళు గడ సలసల గాగి పెట్టి వచ్చింది ఈ మనిషి. వాడు లోపలికి పోయి పాపం బట్టలన్నీ తీసి దాని మీద వేసి బకెట్లో చేయి పెడితే చల్లనీళ్ళు లేవు. వేడి నీళ్ళు సలసలసాగాగే నీళ్ళు పెట్టి చల్లనీళ్ళు పెట్టలా. చూసావా? భార్యతో పెట్టుకుంటే ఎట్టుంటుందా? వెంటనే వాడేటోడు ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఆ మనిషి ఆడు కూర్చొని ఉంటే ఎత్తి పైన పోసినాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవడైనా దొంగిలిస్తాడా? మీ కుటుంబం మీదకి ఎవడైనా వస్తాడా? వాడు వచ్చాడు పాపం, చర్చికి వచ్చినాడు. వచ్చే లోపల పాస్టర్ గారు ఏం చెప్పాడు మళ్ళీ అడగతా అన్నాడు అంట వాళ్ళ భార్య. వచ్చే లోపల వచ్చారా అన్నాడంట పాస్టర్ గారు. కూర్చోండి అన్నాడు. వాడు గుర్తుపెట్టుకున్నాడు, ఇంటికి వెళ్తే నా భార్య అడుగుతుంది, వచ్చారా అని అనుకుంటారే ఉంటాడు. కూర్చోండి అనుకున్నాడు. ఆ తర్వాత వెళ్తుంటే పోయిరండి అన్నాడు. ఆ క్షేమంగా వెళ్ళండి అన్నాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకొని భార్య కంటే ముందింటికి వచ్చేసాడు. వాళ్ళ భార్య నిదానంగా వచ్చింది. వాడు భార్య కంటే ముందింటికి వచ్చేసాడు. ఏంది, నేను చర్చికి వచ్చాను, నేను విన్నాను చెప్పడానికి కోసం అనమాట.
వాడు ఇంటికి వచ్చేసి పాస్టర్ ఏం చెప్పాడు, ముందు వచ్చారా అన్నాడు కదా. అప్పటికే వాళ్ళ ఇంటికి 4 దొంగలు వచ్చి ఉన్నారంట ఇంటికి. ఆ ఇంటికి 4 దొంగలు వచ్చారా అన్నాడంట. వీడు ఇంటికి పోయి వాళ్ళ భార్య వేస్తే చెప్దామని వచ్చారా అన్నాడంట. ఒరే, మనం వచ్చిన సంగతి వీడికేట తెలుసని అటు దారి పోయి గోడ పక్కన పోయి దాక్కొని ఇటు కూర్చుంటున్నారట. కూర్చోడు అన్నాడట. కూర్చోడు అన్నాడట. వాళ్ళు కూర్చున్నారంట. ఒరే, మనం కూర్చునేది కూడా వీడికి తెలిసిపోయిందంటే మన దొంగలు వచ్చిన సంగతి వీడికి తెలిసిపోయిందని, ఒరే పోతాం పారని 4 కలిసి దారిట పోతున్నారా, పోయిరాండి, క్షేమంగా పోయిరాండి అన్నాడు. దేవుని మందిరానికి వచ్చి నువ్వు 3 మాటలు నేర్చుకున్నా, దేవుని హస్తంలో నుండి నీ కుటుంబాన్ని ఎవ్వడు తాకలేడు. చేతులు చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఆయన హస్తములో నుండి మనల్ని ఎవ్వడు దొంగిలించలేడు. నిశ్చయముగా ఆయన హస్తముతో మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఎవ్వడు మనల్ని, కుటుంబాలని, మన పిల్లల్ని ఎవ్వడు దొంగిలించలేడు. కాలేజీకి వెళ్తుంటారు, చదువుకోవడానికి వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్తుంటారు. మన పిల్లలకి దేవుని కాపుదల లేకపోతే ఎలాగా? దేవుడు చెప్తున్నాడు, నా హస్తములో నుంచి వాళ్ళు ఎవ్వరు, నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లల్ని కానీ ఎవరిని కానీ ఎవ్వరు దొంగిలించలేరు. అనేకులు మోసగాళ్ళు, అనేకులు అబద్ధికులు, తంత్రగాళ్ళు చాలామంది తిరుగుతూ ఉన్నారు. భ్రమపరిచి, మోసపరిచి, నాశనం చేసే, కుటుంబాలను నాశనం చేయడానికి అనేకులు ఎంతోమంది వచ్చి ఉంటారు. ఎవ్వరు నిన్ను దొంగిలించకుండా ఆయన హస్తములో దేవుడు నిన్ను కాపాడునుగాక. ఉపదేశాన్ని ఏం చేయాలి చెప్పండి, టైటిల్ చెప్తానే ఉన్నాం. ఏం చేయాలి? ఉపదేశాన్ని కోరుకొని ఉపదేశానుసారంగా నడుచుకోవాలి. ఉపదేశానుసారంగా నడుచుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళి సామెతల గ్రంథం చదవండి. తల్లి ఉపదేశం, తండ్రి ఉపదేశం. ఒరే, ఆ సందులో ఓబాకరా అంటుంటుంది వాళ్ళ అమ్మ. ఎన్నో అధ్యాయం రా రే ఇమ్మానియాలో. మొన్న నువ్వు ఎన్నిసార్లు చదివినావు? నేను చదివించాను నీ కాడ. 7వ అధ్యాయమా? ఆ దారిలో బోబాక్ అని చెప్పి ఉంది, అక్కడ ఉందా? ఉపదేశాన్ని వినాలని ఉందా? అది ఉపదేశాన్ని వినాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మహాజ్ఞానైన సొలొమోను గారు రాశారు. ఆడ ఉపదేశానుసారంగా నడవండి అనే బైబిల్లో అంత మొత్తం కనిపిస్తాయి నీకు. నిత్యముగా నా చేతిలోండి ఏ శత్రువు నీ కుటుంబాన్ని తాకలేడు. ఆమె చెప్పండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. మళ్ళీ ఫస్ట్ నుంచి అమ్మా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. నువ్వు నా దాసుడివి. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అనే దక్షిణాస్తముతో నిన్ను నేను ఆదుకొందును. హల్లెలూయా. సహాయము చేసే హస్తం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, చేస్తే తెలియ. హల్లెలూయా. ఏం హస్తం ఇది? సహాయము చేసే హస్తం. మనుషులు సహాయం చేస్తారని చెప్తారు. చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే రాత్రి వచ్చి ఉండాల్సిందే, అయ్యో ఇప్పుడే ఇచ్చేసానే, ఇప్పుడే అయిపోయింది, అరే ఇప్పుడు నేను ఇవ్వలేను అంటాడు. సహాయం చేస్తామంటారు. ఎప్పుడైనా సరే నన్ను గుర్తుపెట్టుకో, నీకు అవసరమైనప్పుడు నా దగ్గరికి రా అంటారు. మనం అవసరమైనప్పుడు పోయినప్పుడు ఏమంటారు? తల పక్కకు పెట్టి చెయ్యి జోబులో పెట్టుకొని సహాయం చేయలేనని చెప్తారు.
బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి సిగ్గునందడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి సిగ్గునందడు. ఆయన నమ్మదగిన దేవుడు, సహాయకుడు, ఆపత్కాలమందు సహాయకుడై ఉన్న దేవుడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. నిశ్చయముగా ఆయన సహాయం చేస్తాడు. ఉపదేశాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఆయన హస్తం సహాయం చేసే, హెల్ప్ చేసే, సహాయం చేసే హస్తం. నీకు ఎప్పుడు ఏ సమయంలో అవసరమో ఆయనకి తెలుసు. ఎప్పుడు నీకు అవసరం ఆయనకు తెలుసు. నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయానికి నీకు సమకూర్చువాడు ఆయన. ఆమేన్. నన్ను ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకే సమకూడును అన్నాడు. నువ్వు ఉపదేశాన్ని అంగీకరించే వ్యక్తివి కనుక నీకు సమస్తాన్ని సమకూర్చి దేవుడు నిశ్చయంగా సహాయం చేసే దేవుడు. ఇప్పుడు అనేకుల దగ్గరికి చెయ్యి చాపి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నావేమో, పిల్లల పెళ్లి చేసుకోలేని స్థితిలో ఉన్నావేమో, నీ పరిస్థితిలో నువ్వు ఎవ్వరు సహాయం చేయలేని స్థితిలో కన్నీళ్ల మధ్యలో జీవిస్తున్నావేమో, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు, నేను నీకు సహాయం చేస్తాను. భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నిశ్చయంగా చెప్తున్నాను, నేను నీకు సహాయం చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే 144వ కీర్తన 144వ కీర్తన 7వ వచనంలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే, పై నుండి నువ్వు చెయ్యి చాపి నన్ను తప్పింపు, మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించుము. హల్లెలూయా. చెప్పండి, ప్రభువా నీ హస్తముతో నన్ను ఏముంది అక్కడ తప్పించుము. నిన్ను తప్పించే హస్తం నీతో కూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ప్రయాణాలు చేసేటప్పుడు దేవుడు ఎన్ని విధాలుగా తప్పిస్తుంటాడండి. కొన్నిసార్లు మన మీదకు వచ్చేసినట్టు అనిపిస్తుంది, పైకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. దేవుడు ఒక దేవదూతలను పంపించి అట తప్పించినట్లుగా దేవుడు. వాక్యం ఏం చెప్తుంది? నీ పక్కన 1000 మంది కూలినను, కుడి పక్కన 10,000 మంది కూలినను నీకు ఏ అపాయము రాదు. అటువంటి హస్తం మనకు తోడుగా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను సుమారు ఒక 28 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి ఏసన్న గారు నేను రైల్లో వస్తున్నా. ఏసన్న గారు విజయవాడ దిగేశాడు, కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తూ ఉన్నాం. కరెక్ట్గా నేను నెల్లూరు వచ్చేస్తా ఉన్నాను. నెల్లూరు పని మీద వస్తున్నాను నేను ట్రైన్లో. కరెక్ట్గా కావిలికి అవతల, అదే ఉలవపాడుకి కావిలికి మధ్యలో ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి ఒక్కసారి 32 ఢిల్లీ గేదెలు బ్రిడ్జి మీద నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పట్టాల మీదకి ఇలా దిగేసాయి. బండి ఇటు వస్తుంది, ఇటు దిగేసాయి. బండి వచ్చి ఇంజిన్ దాన్ని కొట్టి ఆ బండిలో నేనున్నా. ఒక్కసారి ఇటు బండి ఇట్ట షేక్ అయింది, పొగలు కమ్మిపోయినాయి. మా బాక్సులోకంతా పొగ వచ్చేసింది. ఏం జరిగిందో అర్థం కాలేదు, మాకంతా ఏమైందో అర్థం కాల. హడావుడిగా అది బండి ఇట్లా కొట్టుకొని ఇట్లని బండి ఆగిపోయింది. బండిలోంచి కిందకి దిగితే ఆ ఒక్కొక్క దాని కడుపులో ఉన్న పిల్లలు బయటపడి ఉన్నాయి. 32. నేను లెక్క పెట్టి ఒక మరుసటి పేపర్లో వేశారు. 32 గేదెలు చనిపోయినాయి. అవి ఒక్కొక్కటి కొన్ని పాలు ఇచ్చేవైతే ఎన్నో లీటర్లు పాలు ఇస్తాయంట. అంతటి ఇవన్నీ 32 చనిపోయినాయి. మీకు తెలుసా, ఒక్క కొమ్ము రైలు కింద పడితే బండి మొత్తం కింద పడిపోద్ది.
ఒక్క కొమ్మిట పడిందంటే బండి మొత్తం, అందుకనే వాటిని ట్రాక్ల మీదకి రానికూడదని, అది వస్తే కేసును పెడతారు. అందుకే ఒక్క కొమ్మిట పడితే బండి పట్టాలు తప్పిపోయి బండి మొత్తం కింద పడిపోద్ది. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుని బలిష్టమైన హస్తం కాపాడి ఈరోజు సజీవ లెక్కలో మేము వచ్చి పెట్టినాము. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ప్రయాణాలు చేసి తిరుగుతూ ఉన్నా, దేవుని హస్తం తోడుగా ఉంది. మొన్న కూడా 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. మొదటి రోజు శాంతినగర్లో మీటింగ్ ముగించుకొని రాత్రి 11 గంటలకి కారు ఎక్కా. ఉదయం 7:30 కల్లా నేను భీమవరం పాలకొల్లుకి వెళ్ళిపోయా. రాత్రి మీటింగ్ ముగించుకొని రాత్రి 11 గంటలకు అక్కడికి ఎక్కిన. మళ్ళీ ఉదయం 7:30 కల్లా మళ్ళీ 8 గంటలకల్లా కర్నూలు వచ్చినాను. 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. ఓకే, రాత్రి అంతా నిద్ర మేలుకొని. నాతో కూడా బ్రదర్స్ని తీసుకెళ్తాను. వాళ్ళు అసలు మేలుకొనే ఉంటారు పాపం. వాళ్ళు అట్ట అయిపోవడానికి కారణం అసలు నిద్ర మేలుకోవడమే. వాళ్ళు నిద్ర మేలుకోబట్టి నేను ప్రయాణం అవుతున్నా. బండి ఎక్కంగానే అంత బాగా నిద్ర, అసలు మేలుకొనే ఉంటారు. ఎంత మెలుకు అంటే అసలు రాత్రి పగలు మేలుకొని నాతో తిరుగుతున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు చూడు ఎట్ట అయిపోయినారో పాపం. చూడు, ఆహారం లేని బక్కజిక్కి నక్కల్లాగా తయారైపోయారు. నేను ప్రయాణం చేసిపోతాంటే నిద్ర మేలుకొనే ఉంటారు పాపం. రాత్రి అంతా ప్రయాణం చేస్తా. వాళ్ళు పడుకొని ఉంటే నేను మేలుకొని పోతుంటాను ఇన్ని 100 కిలోమీటర్లు. నాకు ప్రయాణంలో నిద్ర పడుకోవటం నాకు తెలియదు, మేలుకొని వెళ్తా. ఆడి నుంచి వచ్చానంతే కాళ్ళు ఇంతలోనే వాసిపోయినాయి. అట్లాగే అక్కడ మీటింగ్కి వచ్చిన అబ్రాహ్మణ్ 3వ రోజు మీటింగ్లో. ఇదంతా దేవుని హస్తం మనకు తోడుగా, లేకపోతే మనం నడవలేము, వెళ్ళలేము. ఆయన కబంధ హస్తాలు రెక్కల నీడలో మనల్ని కాపాడుతూ తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. చేత తెల్లని చెప్పండి, మీరే చెప్పండి. ఒక్కొక్కరు సాక్షి చెప్పగలరా? మైకులు ఇస్తే ప్రతి ఒక్కరు చెప్తారు సాక్షి. ఇప్పుడు దేవుడు నన్ను కాపాడాడని, దేవుడు నన్ను కాపాడాడని మీరు ఒక్కొక్కరు చెప్పగలరు. నేను మంచి ఏజీలో ఉన్నప్పుడు గుడాల పండగలో స్టేజీ మీద నుంచి కిందకు దూకితే స్టేజీ మీద దూకితే నా పక్కనే ఆ కర్రకి 4 అంగుళాల మేకిట పైన ఉంది. దాని మీద పడి ఉంటే కాలు ఏమైనా దేవుడే దేవదూత నెట్టినట్టు అనిపించింది. బైబిల్లో ఉందా? మీ పాదములకు రాయి తగలకుండా కాపాడతానన్న దేవదూతలు దేవుడు మనకు కావలి ఉంచి ఉన్నాడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉంది. చేతుల తేలని చెప్పండి. హల్లెలూయా. తప్పించే హస్తం. ఏం హస్తం? నిన్ను తప్పించి కాపాడే హస్తం. నువ్వు తక్కువైనవాడు కాదు. మనం తక్కువైన వాళ్ళం కాదు. దేవుని చేయి విడిచిపెట్టి ఇటు తిరిగి వచ్చేవాళ్ళు, అయినా తప్పిస్తున్నాడు మనల్ని. ఆయన బిడ్డలు కనుక ఆయన కాపాడుతున్నాడు. ఎప్పటికైనా తెలుసుకుంటారని మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. నేను తప్పించువాడను, ఆయన హస్తం నన్ను తప్పిస్తూ ఉంది అంటున్నాడు. 18వ కీర్తన 35వ వాక్యం. 18వ కీర్తన 35వ వాక్యంలో మనం చదివితే అక్కడ కూడా ఒక విలువైన మాట మనకు కనిపిస్తుంది. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. చెప్పండి, ఆదుకునే హస్తం. ఆమేన్. తప్పించే హస్తం. ఇదే హస్తం నన్ను ఆదుకుంటాడు. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును,
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలలో పొగడు దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలలో పొగడు దేవుడాయనే. ఏడుచున్న భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీతము. తెల చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనాథగా ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? నిరుత్సాహంతో వచ్చావా? ఈరోజు కన్నీళ్లతో వచ్చావా? బ్రతుకు ఎందుకని విలపిస్తూ కన్నీళ్లు కారుస్తూ వచ్చావా? ఆయన హస్తం చెప్తుంది, నేను ఆదుకునే హస్తం, నిన్ను ఆదుకుంటాను, నిన్ను నేను ఆదుకుంటాను, నిన్ను నేను ఆదుకుంటాను. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను ఆదుకుంటాను అంటున్నాడు. మాట తప్పడు, పొరపాటున ఆయన మాట తప్పే దేవుడు కాదు. పరమగీతంలో 2వ అధ్యాయం 6వ వచనంలో, పరమగీతంలో 2వ అధ్యాయం 6వ వచనంలో, అతని కుడి చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు, కుడి చేత నన్ను కౌగిలించుకుని ఉన్నాడు. ఆహా, ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించు, కుడి చేత్తో నన్ను కౌగిలించుకుని ఉన్నాడు. బా 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 బా, చేత తెలియజెప్పండి హల్లెలూయా. ప్రభు కౌగిలిలో మనం ఉంటే ఎవడైనా ఆపగలడా? ఎవరో 6 పట్టుకు ఎందుకు దిగుతున్నారు? ఊరికే ఎందుకు దిగెళ్తున్నారు? ఆడికాడికి ఎందుకు దిగుతున్నారు? కూర్చున్న వాళ్ళు ఎందుకు ఊరికి లేచి వెళ్తున్నారు? గగనం తెలుసుకున్న పశ్చాన్నం నీ కౌగిలిలో అని పెట్టినందుడు పదం అదే, అదే ఇది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలచెదను, నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చెంచుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యుంద ప్రాణ ప్రియుడ యేసయ్య. నిన్ను చూడాలని పడాలి, నిన్ను చేరాలని, నీదలే మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీవలే మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీవలే మారాలని. యేసయ్యా 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 యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీవలే మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీవలే మారాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని,
నీ వలె మారాలని. యేసయ్యా చదువుకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్ ఆమేన్. కౌగిలిలో దాని అర్థం కౌగిలిలో. ఆయన హస్తాలు మనల్ని ఆయన కౌగిలిలో చేర్చుకుంటాయి. ఎంత నెమ్మదినిస్తాయి, ఎంత విశ్రాంతినిస్తాయి. ఒక బిడ్డని తల్లి కౌగిలిలోకి అలా తీసుకుంటే ఎటాటి బిడ్డని ఏడుపు ఆపేస్తాడు. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చినారు, బల ముద్దుగా ఉన్నాడు, అని గాలి కొట్టిన బెలూన్లాగా ఉన్నాడు వాడు, అని ఉన్నాడు. భలే ఉన్నాడు, ముక్కుందా లేదో ఎతికినాక దొరకట్లే వాడికి, అని భలే ఉన్నాడు వాడు. భలే ఉన్నాడని చేయి చేస్తే వాడు నా దగ్గరికి వచ్చేసాడు. ఎత్తుకున్న 5 నిమిషాలకి ఎంత బరువు ఉన్నాడో వాడు. వాడు ఏ ప్యారిస్ తిన్నాడో ఏం తిన్నాడో మొత్తానికి వాడు ఎంత బరువు ఉన్నాడు వాడు. ఎత్తుకున్నా ఎంతసేపు వాడు వాళ్ళ అమ్మ పిలుస్తున్నా పోట్లే వాడు. నా దగ్గర భలే ట్రిక్ ఉంది, నవతానికి ఇచ్చేసిన వాడికి అన్నాడు. ఎత్తుకునేది వాళ్ళ అమ్మ, నేనే ఎత్తుకునేది అంతలా బరువు. అంతలా ఏడ్చినాడు వాడు. ఈయన గిచ్చంగానే ఏడ్చినాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకొని ఇట్లా ఎప్పుడైతే ఇట్లా కవిగిల్లెట్టు ఎత్తుకుందో ఏడుపు ఆపేసాడు. ఒక తల్లి కాన్పుకి వెళ్ళింది, బిడ్డ పుట్టాడు. వాడికి ఏడుపు లేదు, అసలు బ్రతికి లేడని చెప్పేశారు. పుట్టాడు చచ్చిపోయాడని చెప్పారు. ఆ తల్లి ఆ బిడ్డను నేను చూడాలా, నేను ఆ బిడ్డను తీసుకొని గుండెల మీద ఇటు పెట్టుకొని, ఆ తల్లి ఎప్పుడైతే గుండెల మీద పెట్టుకొని ఆ బిడ్డను ఇటు కౌగిలించుకొని ఎప్పుడైతే అట్లా కౌగిలించుకుందో వెంటనే వాడు అన్నాడు. డాక్టర్లకు కూడా మతిపోయింది. ఎప్పుడైతే ఆ బిడ్డని ఆ తల్లి ఇట్లా గుండెలకు అత్తుకుందో వాడికి జీవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు చచ్చిపోయాడని బ్రతికి లేడని చెప్పిన డాక్టర్లు వాళ్ళే అసలు వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు రా అన్నాడు. తల్లి యొక్క కౌగిలి అంత గొప్పది. తల్లి యొక్క కౌగిలి అంత గొప్పది. ఎప్పుడైనా మీరు అలసిపోయినప్పుడు నేరుగా పోయి మీ అమ్మ ఊళ్ళో అమ్మ దగ్గర బట్ల తలాంటి పెట్టి చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత విశ్రాంతి కలుగుతుందో, ఎంత నెమ్మది కలుగుతుందో, ఎంత ధైర్యం వస్తుందో. ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. తల్లి కౌగిలి, తండ్రి కౌగిలి, దేవుని కౌగిలి, అర్థమైందా? ప్రియుడి యొక్క కౌగిలి అది ఎంత ఘనమైనది, ఎంత విలువైనది, విడరాని బంధం. దాన్ని ఎవడు విడిపించలేనంతది. ఎంత నెమ్మదిని కలుగు చేస్తుందో. అదే అంటున్నాడు, నేను మీ తల మీద ఏంది చదువునానా, నీ పరమగీతంలో ఉన్న మాట, నీ అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది. ఎడమ చెయ్యి నా తల కింద ఉంది, కుడి చేత అతడు కుడి చేత నన్ను చూసారా? తండ్రి మీద గొడవబడి ఆస్తి అంతా పంచుకొని దుర్వ్యాపారం చేసి పందులు తినే పొట్టును తినడానికి పోతే పందులు తిననీయకుండా చేసే, చివరికి బుద్ధొచ్చి తిరిగి వస్తుంటే తప్పిపోయిన కుమారుడు చాలా మురికిగా ఉన్నాడు. పందుల దగ్గర ఉన్నాడు, ఎట్టుంటాడు అటువంటి పందులు. ఆ పందుల దగ్గర ఉండి ఆ పొంది పొట్టు తినడానికి పోతే అవి కూడా తిన్నీలయ్యి, పంది పొట్టు కూడా తిన్నీల. అలాంటి ఒళ్ళంతా మురికి చేసుకుని పందుల కాపరిగా తయారయ్యి
చివరికి తిరిగి వస్తూ ఉంటే తండ్రి దూరం చూసి పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకొని చప్పడకొండి గట్టిగా ప్రైజ్లాడు హల్లెలూయా. చేత తెలియ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతన్ని కుమారుడా ఎన్ని రోజులు చెదురు చూశాడో, ఎప్పుడు వస్తాడా నా బిడ్డని కౌగిలించుకుందామా, ఎప్పుడు వస్తాడా నా బిడ్డని నా ఆస్తికి మరలా వారసులుగా చేస్తామా అని వెంటనే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఆహా మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వెంత మురిగ్గా ఉన్నా, అర్థమైందా? ఎంత పాపములో ఉన్నా, ఘోరమైన పాపమైనా సరే నీ పాపాల నుండి నిన్ను విడిపించి నిన్ను పవిత్రునిగా చేసి ఆయన నిన్ను కౌగిలించుకొని నా బిడ్డ అని చెప్పగలిగే సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చేత తెల్ల చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారు చెప్పండి హల్లెలూయా. కౌగిలిలో బాబా నీ కౌగిలిలో తల దాచాలని నేను ఎప్పుడో రాసే పాట. నా కోరికలన్నీ ఒక పాటలో రాసుకున్నా, ఎప్పుడో రాసుకున్నా. నీ కౌగిలిలో తల దాచాలని, నీ సన్నిధిలో జీవించాలని, నీ మహిమను నేను పొందాలని, నిత్యము నీతో ఉండాలని ఎప్పుడో రాసి పెట్టుకున్నా. రాబోయే రోజుల్లో వస్తాయిలే పాటలన్నీ. చదవండి 118 కీర్తన 16 వచనం. 118 కీర్తన 118 కీర్తన ఏందిరా ఇది? 16. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసే హస్తము. చప్పట్ల కొట్టండి అందరు గట్టిగా, గట్టిగా చప్పట్ల గట్టిగా. దేనికి పనికిరాని నిన్ను నీ ద్వారా సాహస కార్యాలు చేపించే దేవుడు, ఆయన హస్తం నీ వైపు చాపబడి ఉంది. నిశ్చయముగా సాహస కార్యాలు నీ పట్ల చేసే హస్తం చాపుబడి ఉంది. ఈరోజు హస్తం మన పట్ల చాపుబడి ఉంది. సాహస కార్యాలు నీ ద్వారా చేపిస్తాడు ఆయన. సాహస కార్యాలు చేసే దేవుడు, ఆ చేయి చాపి నీ దగ్గర చేయించగలిగిన దేవుడు. సాహస కార్యాలు నీ ద్వారా చేపిస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం కీర్తనలు 40 కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను ఆయన పైకి లేవనెత్తుతాడు. ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి లేపుతాడు. చెయ్యి చాపి పైకి లేపుతాడు. ఇది చెప్తుంటే నాకు కూడా గుర్తుకు వస్తుంది. ఒక పీనాసుడు, ఎవరోడు చెప్పండి, ఎవరోడు? పీనాసు. పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. అస్సలు అన్నం తినేటప్పుడు ఒక మెతుకు కూడా కింద పడినాడు, చీమలు కూడా తిన్నాడు. అంత పీనాసుడు. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటాడు. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటాడు. అటోడు ఒకరోజు సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు. దేంట్లో పడ్డాడు? దేంట్లో పడ్డా చెప్పండి. ఆ ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్కి రాయి తీసి పెట్టుంటే ఆ సెప్టిక్ ట్యాంక్కి దాంట్లో పడిపోయాడు. సెప్టిక్ ట్యాంకులో పడిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, రే నీ చెయ్యిటీరా పైకి తీస్తాను అంటుంటారు. ఒక్కొక్కడు వచ్చి చెయ్యి తాపి, ఒరే నీ చెయ్యిరా పైకి తీసుకున్నాను, నీ చెయ్యిరా పైకి తీస్తాను అంటాడు. వాడు చెయ్యడు. ఎవడు చెయ్యిరా పైకి తీస్తాను, ఈ వాసన అంతసేపు పిలుచుకుంటారు. ఈ కంపు కొడతా ఉంటే ముందుగానే అది సెప్టిక్ ట్యాంక్కి లెట్రిన్
షూటింగ్ సెట్టింగ్ అంతా దాంట్లోనే ఉందిరా. ఆ వాసన నుంచి బయటికి రారా, రే చెయ్యి పైకి రా అంటే వాడు రాట్లే. వాడి సంగతి తెలిసినోడు ఒకడున్నాడు ఆ ఊళ్ళో. వాడు వచ్చాడు అరగంట తర్వాత, అరగంట సేపు దాంట్లో నాయనుడు. ఆ తర్వాత వచ్చి వాడు అన్నాడు, ఒరే నా చెయ్యి నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు ఇచ్చాడు వాడు చెయ్యి. వాడు చెయ్యమంటే వాడు ఇలా, వాడికి ఇచ్చే బుద్ధి లేదు. వాడు చెయ్యిరా అంటే ఇట్లా నేను చెయ్యికి ఇయ్యాలంటాడు. వాడి బుద్ధి తెలిసినోడు వీడు కాబట్టి వీడేం చేశాడంటే నా చెయ్యి నువ్వు తీసుకోరా అన్నాడు. అప్పుడు చేయి పట్టుకుని పైకి వచ్చినాడు. అట్లాంటి దరిద్రులు కూడా ఉంటారు కొంతమంది. దేవుడు చెయ్యి జాపి రే పైకి రారా నాయన అంటే చెయ్యి జాపి దేవుడికి చెయ్యి ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు చెయ్యి జాపి రండ్రా నాయన పైకంటే ఆయన నాశనకరమైన ఊబిలో నుండి పై జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఎంత క్లియర్గా రాశాడంటే బైబిల్లో అంత క్లియర్గా రాశాడు. అర్థమైన వాళ్ళకే అర్థం అవుద్ది. ఇది అర్థం అవ్వాలంటే బీకామ్ అన్న చదివి ఉండాలి. మినిమం బీకామ్ చదివితే అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఒకవేళ ఎంబీఏ అన్న చదివి ఉండాలి ఇది అర్థం కావాలంటే. ఆ జిగటగల ఊబిలో నుండి లేవనెత్తుతాడంట. ఎంతమంది పడిపోయి ఉన్నారో, ఇప్పటికైనా హస్తం చేయి చాపుతూ ఉంది, రాబైకి జిగటగల దొంగ ఊపిలో ఉండి పైకి లేపగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన హస్తాన్ని చాపి ఉన్నాడు. రా పైకి. ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో హస్తం నీ దగ్గరికి వస్తుంది, నేను పైకి తీయడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తాను. యెషయా గ్రంథం 41 అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడబాక, నేను నీకు సహాయం చేస్తాను చెప్పుచు నీ కుడి చేయిని పట్టుకొనున్నాను. నీ కుడి చేయిని పట్టుకొనున్నా, నేను నీకు సహాయం చేస్తా. ఇది బాగానండి. 73వ కీర్తనలో అంటాడు, ఆసాబు అంటాడు, ఆసాబు నా చెయ్యిను పట్టుకొని ఉన్నావా అన్నాడు. 73వ కీర్తనలో కూడా ఇదే సబ్జెక్ట్ ఉంటుంది, నా చెయ్యిను పట్టుకొని ఉన్నావని. ఇట్రా రా అయ్యగారు రా ఇట్రా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తా, ఇప్పుడు ఊరికే ఎగ్జాంపుల్గా అనుకోండి, అర్థమైందా? ఇప్పుడు నేనేమో యేసు ప్రభువు అనుకోండి, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ అప్పుల కోసం ఏడవండి నాయన అని యేసు ప్రభుని అనుకోండి నన్ను. ఇప్పుడు ఈయనున్నాడే, ఈయన ఇప్పుడు నా చేయి పట్టుకో, ఇప్పుడు నా చేయి పట్టుకొని ఈయన నడిచి వస్తున్నాడు. 73వ కీర్తన అనమాట ఇది. నా చేయి పట్టుకొని వస్తా ఉన్నాడు. అటు చూడు, అటు జోలాపురం కనిపిస్తుంది, చూడు అటు చూడు. నీళ్ళ ట్యాంక్, అది కూడా నీళ్ళ ట్యాంక్ ఇక్కడ కనపడుతుంది, నాకు కూడా కనపడుతుందా? కనిపిస్తుంది నీళ్ళ ట్యాంక్. చూడు అటు చూడు, కనిపిస్తుంది నీళ్ళ ట్యాంక్. అది కాలవతల కనిపిస్తుంది, కాలవతల జోలాపురం కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది అనుకో, చేతులు అప్పో జోలాపురం దాకా పోయి అప్పో, అది జోలాపురం దాకా పోయాడు, అది కూడా పోయాడు చూడు, అది కూడా పోయాడు, జోలాపురం దాకా పోయాడా, మళ్ళీ వచ్చాడు, దా పట్టుకో మళ్ళీ పట్టుకున్నాడు. చాలామంది దేవుడు చేయి పట్టుకుని నడుస్తున్నారు, కానీ దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడా? దేవుడు చేయి పట్టుకొని నువ్వు నడుస్తున్నావు, దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడా? ఇప్పుడు చూడు, నేను వీడి చేయి పట్టుకుంటా, ఇదిగో పట్టుకో చీటి, నీ చేయి నాకిరా, నీ చేయి నాకి. ఊరే ఇక్కడ పట్టుకున్నా, ఇది కూడా పట్టుకున్నానా? ఇప్పుడు దేవుడే ఇదిగో ఈ చేయి పట్టుకు, ఇప్పుడు దేవుడే పట్టుకున్నాడు, ఇప్పుడు నా చేయి అనుకో పట్టుకున్నాడు. ఇప్పుడు అటు తిరుగు, జోలాపు సైజుడు, ఇది ఇక్కడ ఉందే, ఇక్కడ ఇట్ట పట్టుకుని ఇటుకని ఇచ్చాననుకో, మొఖం చూడు ఎట్ట మారుతుందో,
అటు చూపించు ముఖం, అటు చూపించు, అటు చూడు ముఖంలో మార్పు వచ్చిందే, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయా, వీడికి ఇచ్చానా, ఇది వీడికి ఇస్తున్నానా, కావాలంటే మీరు ఎవరంటే ఇచ్చి చూపిస్తా. రండి, దేవుడు కనబడతాడు, ఎక్కడే కనబడతాడు. అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడైనా. ఎప్పుడైతే దేవుడు మన చేయబట్టుకున్నాడో మనం ఏడకంటే అడుగు పోయేదానికి లే. అర్థం కదా? ఎప్పుడు అటు పోయినా పోయేదానికి లే, పట్టుకొని చూస్తాడు. ఇప్పుడు అందుకనే ఆయన హస్తం మనల్ని పట్టుకొని ఉంది. చాలామంది విశ్వాసులు దేవుడు చేయబట్టుకుని వదిలిపెట్టి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి టూరిస్ట్ బస్సులాగా తిరిగి, సిటీ బస్సులాగా తిరిగి. టూరిస్ట్ బస్సు ఉంటుంది, ఊళ్ళు ఏడకంటే అడుగు బస్సు వస్తుంది. సిటీ బస్సు ఉందే తిరిగి సందుల్లో తిరుగుతుంటుంది. అదే సందులో ఆ సందులో పోపాకంటే ఆ సందులోకి తిరిగి వస్తుంది. తిరిగి సిటీ బస్సులు, ఈ టూరిస్ట్ బస్సులాగా తిరిగి మరలా వస్తుంటారు, మళ్ళీ పోతుంటారు. అట్లా కాదు, దేవుడు మనం చేయబట్టుకుంటే మనం ఎక్కడికి, ఆయన చేతిలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేము. చేత తెలియదు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రభువా నా చేయి నువ్వు పట్టుకో. ఇది ఈ సబ్జెక్టులోకి వచ్చి ఇది ఉపదేశం. తొక్కుదోపో. ఇంకొక రెఫరెన్స్ చెప్పి ముగిచ్చేస్తా. ఒకటే రెఫరెన్స్. 139వ కీర్తన 5వ వచనం. బైబిల్ మూసేసాను, ఇంక చెప్పను. 139వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ కుడి చేయి నా మీద ఉంచి ఉన్నావు. నాకు ముందు వెనక నువ్వే ఉన్నావు. చెప్పండి, ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు ముందైనా వెనకైనా నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. నా ముందైనా నువ్వే, నా వెనకైనా నువ్వే, నా పైన నువ్వే, అగాధంలో నువ్వే, ఎక్కడికి వెళ్ళినా నువ్వే. నువ్వు ఉన్నావు, నాతో ఉన్నావు, నువ్వు నన్ను పట్టుకొని నడిపిస్తున్నావు, నీవున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే నా బలిష్టమైన చేతి కింద మీరు దాచబడి ఉండండి అంటాడు కీర్తనలు. పేతురు పత్రికలో నీవు నా బలిష్టమైన చేతి కింద దాచబడి ఉండు అన్నాడు. దాచబడి ఉండు, తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లుగా నా హస్తము కింద నువ్వు దాచబడి ఉండు. బలిష్టమైన చేతి కింద నువ్వు దాచబడి ఉండు అన్నాడు. కొంతమంది దాచబడి ఉండేందుకు ప్రయత్నించారు. నాకు కోళ్ళైనా పావురాళ్ళైనా ఈ జంతువులంటే బాగా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి బాగా పెంచేవాడిని. కోతులు తెచ్చుకున్నా, చిన్నప్పుడు కోతులు పెంచిన, కోతిని కూడా పెంచిన, కుక్కలు పెంచిన, పావురాళ్ళు పెంచిన, టర్కీ కోళ్ళు పెంచిన. ఇప్పుడు కూడా మందిరంలో ఉన్న టర్కీ కోళ్ళు ఉన్నా లేదా, టర్కీ కోళ్ళు పెంచిన, గిన్నీ కోళ్ళు పెంచిన, శ్రీలంక ఎలుకలు తెచ్చిన. ఒక్కటి కాదు నేను పెంచింది. బాంబే నుంచి పావురాలు తెచ్చిన, మెడ్రాస్ నుంచి పావురాలు తెచ్చిన, ఆ శారదా కాలనీలో పెట్టిన మందిరంలో. పైకి ఉదయం 9 గంటలకు పైకి వెళ్తే సాయంత్రం లైట్లు వేసేటప్పుడు కిందకి దిగేది, అంత పైన ఎగిరేది అవి. ఆ ఊర్లో వాళ్ళందరూ చూసి రాత్రి వచ్చి మిద్ది మీదకి వచ్చి గోతాంలు వేసుకుని వెళ్ళిపోయినారు. అన్నింటినీ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు. పావురాళ్ళు కోళ్ళు అంటే నాకు బాగా ఇష్టం, ఇప్పటికి కూడా బాగా ఇష్టమే. టైం వేస్ట్ అవుతుందని పెంచట్లే. పావురాలు అంటే బాగా ఇష్టం నాకు. పావురాలు అంటే చాలా ఇష్టం నాకు. వాటి మీద ప్రేమ కలిగి కాదు, వారానికి ఒకటి తినచ్చని, వారానికి ఒకటి రోస్ట్ చేసుకుని తినచ్చని వాటి మీద ప్రేమ కలిగేది. ఒక 10 పావురాలు పెంచామనుకో, నెలకు 2 జతల పిల్లలు చేస్తూ ఉంటాయి. ఆ 10 ఉంటాయి, మనం తినచ్చా ఉండొచ్చు హాయిగా. టర్కీ కోళ్ళు అంటే భలే ఇష్టం. వాటిని తెచ్చిన ఒకటి భలే హుషారుగా ఉంది. బా, ఇది సుమారు 6-7 కేజీలు వస్తుందిరా అనుకుంటున్నా. మన మందిరం కాడే ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు భలే హుషారుగా ఉంది అది.
ఏ రే 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 అంటున్నారు వీళ్ళు. కేకలాసి ఏంద్రంటే కుక్క ఎత్తుకెళ్ళింది. దాన్ని కుక్క ఎత్తుకెళ్ళిపోయింది. చూసారా, కొంతమందికి తెలివి ఎక్కువ, దేవుడి మాట వినరు. కోడి అనే తల్లి రెక్కల నీడలోకి వచ్చి దాచబడి ఉండరు. అది కుక్క నరుస్తూ ఉంటే 1 2 3 కొంచెం బలంగా ఉన్నాయి, పక్కకు పోయినాయి. డ్యాగ్ వచ్చింది, ఒక్కసారి కొట్టుకొని పైకి తీసుకెళ్ళి పైనే కిసిమిసి పండగ చేసుకుంది. కడుపులో ఉన్న పేగులతో కూడా బయటకు వచ్చినాయి, పైనే తినేసింది అది. ఇక్కడ వాక్యం చెప్తుంది, బలిష్టమైన చేతి కింద దాచబడి ఉండాల. శత్రువు నిన్ను దోచుకోకుండా 10 మంది కనబడాలని నువ్వు అని ఎప్పుడు అనుకోకు. నా జీవితంలో నేను చెప్తున్నాను, ఏ రోజు స్టేజ్ మీద ఎక్కి వాక్యం చెప్పాలని నేను కల్లో అనుకోలేదు. దైవ సేవకులకు పరిచర్య చేస్తే చాలు అనుకున్నాను. నేను వాళ్ళ పాద ధూళి మా మీద ఉంటే చాలు అనుకున్నాను. మీటింగ్ అంతా కష్టపడి వచ్చి ఇదిగో స్టేజ్ మీద పట్ల కప్పుకొని పడుకునేవాడిని. కొన్ని సంవత్సరాలు ఈ స్టేజ్ మీద పడుకున్నాను. ఇప్పటికీ నేను మంచం మీద పరుపు ఉండదు. పరుపు మీద పడుకుంటే నిద్ర రాదు నాకు, కింద పడుకుంటే నిద్ర వస్తుంది నాకు. ఇప్పటికి కింద పడుకుంటే నిద్ర వస్తుంది. మీరు కూర్చుని ప్లాస్టిక్ బట్టలు కప్పుకొని పడుకునేవాడిని స్టేజీ మీద. ఇప్పుడు ఎవరైనా పిల్లలు రాత్రి అంతా ఇక్కడ కాపలాగా అన్నారనుకో, అన్నానుకో, 80 కిలోమీటర్లు ఉన్నా కానీ వ్యాన్ వేసుకుని వచ్చేస్తారు, బాత్రూమ్కి వచ్చినట్టు. ఆడి నుంచి వచ్చేస్తారు ఆడి నుంచి. ఏడేదో ఉన్నట్టు, ఏదో పెళ్ళయి భార్య పిల్లలు ఉన్నారంటే వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అర్థం ఉంది. పెళ్ళే పడాకులు లేకుండా తాడు బంగారం లేనివాళ్ళు ఆడి నుంచి బండి వేసుకుని వచ్చేసే కారణం ఏమి? ఆ స్టేజీ మీద పడుకుంటే ఎంత బాగుంటుంది. ఆ స్టేజ్ మీద పడుకొని ఎంత ఆనందం, వస్తువులన్నీ కాపాడుకుంటూ అక్కడ కూర్చుంటే, అబ్బా దేవుని మందిరంలో దేవుని పని చేస్తున్నాను ఆనందం, ఆ సంతోషం ఎలా ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా అలా వెళ్ళాలనిపిస్తుంది. నన్ను అక్కడ ఉండనీరే, జనాలు వచ్చి వందనాలు చెప్పలేక చావాలా. జనం అంతా చుట్టూ అంతా చేరుతారు నన్ను. అర్థం కాల. ఎప్పుడు నేను అట్లా అనుకోలే, దాచబడి ఉండాలనుకున్నా. ఎవరు కనబడకుండా అసలు ఏసన్న గారు గుడాల పండుగలో వచ్చే ఇక్కడ ఏసన్న కొడుకు అంటే ఎవరు అనేవాళ్ళు. అడుగడుగడుగడుగని మా తమ్ముడిని చూపించేవాడినాడు. అడుగడుగడుగడుగని వెస్లీని చూపించి నేను తప్పించుకునేవాడిని. ఏ రోజైనా ఒక ఫోటోలో, గుడాల పండుగలో ఒక ఫోటోలో కూడా నిలబడలా. అన్న పక్కన నిలబడుకొని కూడా ఫోటోలు తీసుకోలే ఎప్పుడు నేను. ఇప్పుడు అన్న ఫోటోల్ని కంప్యూటర్లో మిక్సింగ్ చేసి అన్న వీళ్ళు దీవిస్తున్నట్టుగా ప్రార్థన చేసుకొని పెట్టున్నారు. అబ్బాబ్బా ఏమి నాటకాలు రా నాయన, ఎన్ని రకాల వాళ్ళు చేరినారా నాయన అనుకున్నా. కష్టపడాలా, దాచబడి ఉండాలా. తగిన సమయం అందు నేను హెచ్చిస్తా. చేత తెలియజెప్పడు గట్టిగా, తగిన సమయం అందు హెచ్చిస్తా. నిన్ను ఎంత దాచితే అంత గొప్పోడు నువ్వు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంబుల పొదలో ఎన్నో బాణాలు ఉంటాయి. ఇటు తీస్తూ ఉంటే ఒక్కొక్క బాణం తీసి వేస్తూ ఉంటాడు ఒకడు. ఈ పక్కనున్న బాణాలు అంటే నిన్ను పక్కకి నెట్టాడు, నన్ను తీసాడు, నన్ను నేస్తున్నాడు చూడు అంటాడు. అవి పక్క ఒక చెయ్యిటి పెడతాడు, చెయ్యిటి పెట్టి చూడకుండానే ఎతుకుతాడు. వాటిని వెతికి టక్కని దాన్ని తీస్తాడు. వాడికి చేతికి తెలిసిపోద్ది ఎవరు ఎట్టటోళ్ళో. తెలీదా? ఎవరు ఎట్టటోళ్ళు తెలీదా? ఎవరు ఎట్టటోళ్ళో తెలియదురాక, తెలుసు, తెలియనట్టుగా ఉంటుంది అంతే. ఇటు చీటి పెట్టి ఇటు పెట్టి ఇటు లాగి వేస్తూ ఉంటాడు. ఒక్కొక్క బాణం అంటుంటుంది, నువ్వు పనికిరావు అంటాడు. ఆ వెనక్కి నెట్టేసిన బాణం అనుకుంటుంది నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గనపరచట్లేదు, నన్ను స్టేజ్ ఎక్కట్లేదు, నన్ను పబ్లిక్గా అందరి ముందు చెప్పట్లేదు, నన్ను అనగదొక్కుతున్నారు, నన్ను తొక్కేస్తున్నారు, వెనక్కి నెట్టేస్తున్నారు అంటుంటుంది ఆ బాణం. ఎందుకు పక్కకి నెడుతుంటారంటే దాని సమయం ఇంకా రాలా. దానిని ఎప్పుడు వాడాలో దేవుడికి తెలుసు. నిన్ను ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోవచ్చు. దేవుడు ఎందుకు నేను దాచిపెట్టినాడు తెలుసా? ఒక తగిన సమయమందు నిన్ను హెచ్చించడానికి ఆయన హస్తంలో చెక్కుకొని ఆయన నిన్ను హెచ్చించడానికి ఉన్నాడు. హల్లెలూయా.